నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే D2C వ్యాపార నమూనా. మన సబ్స్క్రైబర్లలో ఒకరు దీని గురించి సింపుల్గా వివరించమని అడిగారు. సో వాళ్ల కోసమే ఈ విశ్లేషణ. అవును, ఈ అభ్యర్థనను తీసుకుని ఈ కాన్సెప్ట్ని చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు, పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు అస్సలు వాడను. అసలు D2C అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, మరిది వరికి బాగా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని క్లియర్గా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ఫస్ట్ అందరికీ వచ్చే మొదటి ప్రశ్నతోనే స్టార్ట్ చేద్దాం. అసలు ఈ D2C అంటే ఏమిటి? చాలా చాలా సింపుల్ అండి. D2C అంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్. అంటే ఒక వస్తువును మీరే తయారు చేసి దాన్ని నేరుగా కస్టమర్కే అమ్మేయడం, అంతే. ఈ స్లైడ్లో చూడండి. ఇక్కడ మీకు, మీ కస్టమర్కి మధ్యలో ఇంకెవ్వరూ లేరు. హోల్సేలర్లు లేరు, డిస్ట్రిబ్యూటర్లు లేరు, రీటైలర్లు లేరు. మధ్యవర్తులు అనేవాళ్లే ఉండరు. D2C యొక్క అసలైన పవర్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ తేడాని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక నార్మల్ బిజినెస్కి ఈ D2C బిజినెస్కి మధ్య ఉన్న తేడాలని ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, సాధారణ వ్యాపారంలో ఏమవుతుంది? ఒక వస్తువు ఫ్యాక్టరీ నుండి హోల్సేలర్కి వెళ్తుంది, అక్కడ్నుండి రీటైలర్కి, ఆ తర్వాత ఎక్కడో కస్టమర్ దగ్గరికి చేరుకుంటుంది. ఈ ప్రాసెస్లో వచ్చిన లాభాన్ని అందరూ పంచుకోవాలి. మీ కస్టమర్ ఎవరో మీకు తెలియదు, ఇంకా మీ బ్రాండ్ మీద మీకు పూర్తి కంట్రోల్ ఉండదు. కాని D2Cలో అలా కాదు. మీరే నేరుగా కస్టమర్కే అమ్ముతారు. సో లాభం మొత్తం మీకే వస్తుంది. మీ కస్టమర్ల వివరాలు మీ దగ్గరే ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ బ్రాండ్ మీద మీకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. సరే, థియరీ బానే ఉంది. కానీ నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి, ఇంట్లోనే మంచి స్నాక్స్ తయారు చేసే ఒక ఆంటీ ఉన్నారనుకుందాం. పాత పద్ధతిలో ఆమె ఆ స్నాక్స్ని దగ్గర్లోనే ఒక షాప్కి అమ్ముతారు. ఆ షాప్ వాళ్ళు కస్టమర్కి అమ్ముతారు. ఈ ప్రాసెస్లో ఆమెకొచ్చే లాభం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అదే D2C పద్ధతిలో అయితే ఆ ఆంటీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా నేరుగా ఆర్డర్లు తీసుకుని కస్టమర్లకే డెలివరీ చేస్తారు. ఫలితమేంటి? లాభం ఎక్కువ. అంతేకాదు, నమ్మకమైన కస్టమర్లు కూడా పెరుగుతారు. చూసారా, ప్రాడక్ట్ అదే, కాని బిజినెస్ మోడల్ మారేసరికి ఎంత పెద్ద తేడా వచ్చిందో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాతింగ్ బ్రాండ్. మామూలుగా అయితే వాళ్లు తమ బట్టలను మాల్స్లో ఉన్న షాపుల ద్వారా అమ్ముతారు. అక్కడ షాప్ రెంట్ చాలా ఎక్కువ, కమిషన్లివ్వాలి, డిస్కౌంట్లు పెట్టాలి. ఇవన్నీ పోగా మిగిలే లాభం చాలా తక్కువ ఉంటుంది. అదే బ్రాండ్ D2C పద్ధతిలో తమ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచో లేదా వెబ్సైట్ నుంచో నేరుగా అమ్మితే ఆర్డర్లు డైరెక్ట్గా వస్తాయి. కస్టమర్లతో డైరెక్ట్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అందుకే కదా ఈ మధ్య చాలా కొత్త బ్రాండ్స్ అన్నీ మాల్స్ని వదిలేసి ఆన్లైన్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు లేనిది ఇప్పుడే ఎందుకు ఈ D2C మోడల్ ఇంత పాపులర్ అయింది, ఎందుకు ఇంత పవర్ఫుల్గా మారింది? దాని వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. దానికే ఒకటే కారణం, మన చేతిలో ఉన్న టెక్నాలజీ. చూడండి, ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా సులభంగా వెబ్సైట్లు క్రియేట్ చేసే టూల్స్ ఉన్నాయి. డబ్బుల కోసం UPI, డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. డెలివరీ చేయడానికి లోకల్ డెలివరీ యాప్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ ఉండటం వల్లే ఇప్పుడు ఎవరైనా సరే నేరుగా కస్టమర్లకు అమ్మడం సాధ్యమవుతోంది. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. D2C అనేది ఏదో మ్యాజిక్ ఫార్ములా అయితే కాదు. ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. D2C మోడల్ ఫాలో అయితే చాలు, సక్సెస్ గ్యారంటీనా? చాలామంది ఇలాగే అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే సమాధానం అంత సింపుల్ కాదు. D2Cలో సక్సెస్ అవ్వాలంటే అన్నింటికన్నా ముందు మీ ప్రాడక్ట్ నిజంగా జెన్యూన్గా బాగుండాలి. కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవాలి. మంచి కస్టమర్ సపోర్ట్ ఇవ్వాలి. డెలివరీ టైమ్స్ గురించి నిజాయితీగా చెప్పాలి. ఎందుకంటే మార్కెటింగ్ నుండి ప్యాకింగ్, డెలివరీ వరకు అన్నీ మీరే చూసుకోవాలి. ఇదొక పెద్ద బాధ్యత, ఛాలెంజ్ కూడా. సరే, మరి ఈ D2C మోడల్ ఎవరికి, ఎలాంటి వస్తువులకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది? ఆ విషయం చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. ఇంట్లో తయారు చేసే వస్తువులు, స్నాక్స్, బట్టలు, బ్యూటీ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్స్, ఇంకా కస్టమ్ మేడ్ ఐటమ్స్కి D2C చాలా బాగా వర్కౌట్ అవుతోంది. కానీ
చాలా చవకగా దొరికే రోజువారీ వస్తువులకి లేదా చాలా బరువుగా ఉండే వస్తువులకి ఇది అంత మంచి ఆప్షన్ కాకపోవచ్చు, ఎందుకంటే వాటి డెలివరీ ఖర్చులే లాభాల కన్నా ఎక్కువైపోవచ్చు. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశాన్ని ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే: D2C అంటే ప్రాడక్ట్ని మీరే తయారు చేసి నేరుగా కస్టమర్కి అమ్ముతారు. మధ్యలో ఎవ్వరూ లేరు, కంట్రోల్ మొత్తం మీ చేతిలోనే ఉంటుంది. ఈ వివరణ అంతా విన్న తర్వాత మనలో మనమే వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈరోజు ఈ క్షణం నుండి మనం కూడా ఏదైనా ఒక ఉత్పత్తిని నేరుగా కస్టమర్లకు అమ్మడం గురించి ఆలోచించగలమా? ఆలోచించండి.